హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, టీజేఈఏపీ సెట్ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ వచ్చేసింది. ఆ తర్వాత రిపోర్టింగ్ టైం కూడా అయిపోయింది. యాక్చువల్‌గా 14థ్ లాస్ట్ డేట్ ఉండేది యాస్ పర్ షెడ్యూల్. అయితే దాన్ని ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. అంటే 15థ్ వరకు. నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ నైట్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. చాలామంది నిన్న సాయంత్రం కూడా ఫీజు కట్టుకొని ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడం అయితే జరిగింది. అయితే మరి ఇది అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఇంకా ఫైనల్‌గా మనకి అసలు ఫస్ట్ ఫేజ్‌లో ఎంతమందికి సీట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా! అయితే మరి దాంట్లో సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేశారా? ఫీజు కట్టి రిపోర్టింగ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారా? లేదా? అనంటే చాలామంది అయితే చేయలేదు. సో, ఎంతమంది చేయలేదు? ఎన్ని సీట్లు మిగిలాయి? అండ్ ఇంతకుముందు అసలు అలాట్ కాకుండా మిగిలిపోయిన సీట్లెన్ని? అండ్ ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్‌కి కొత్త సీట్లు ఎన్ని రాబోతున్నాయి? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, మీకేదైనా సపోర్ట్ కావాలంటే అంటే సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, స్లైడింగ్ ఈ 3 ఫేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంకా రిమైనింగ్. సో, వాటికి సంబంధించి అంటే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చినటువంటి కాలేజ్ గానీ, బ్రాంచ్ గానీ నచ్చలేదు, కరెక్ట్‌గా మేము ఆప్షన్స్ పెట్టుకోలేదు అని అనుకున్నట్లయితే, మీరు మా ఆఫీస్‌కొచ్చి మా సర్వీస్ అయితే తీసుకోవచ్చు. మీకు మీ ర్యాంక్‌ని బట్టి, మీ కేటగిరీని బట్టి మీకసలు ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది, అసలు మనకి ఏది ఛాన్స్ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ప్రీవియస్ డేటాతోని అనలైజ్ చేసి మీకు ప్రాపర్‌గా ఆప్షన్స్ పెట్టడం జరుగుతుందనమాట. సో, అలా పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు మీరు మా ఆఫీస్‌కైతే డైరెక్ట్‌గా విజిట్ చేయొచ్చు. ఆఫీస్ వచ్చేసి మనకి నారాయణగూడ కుబేర టవర్స్‌లో ఫ్లాట్ నంబర్ 302 థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది. సో, ఆఫీస్ నేమ్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఆన్‌లైన్‌లో కూడా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేమైనా కావాలనుకుంటే మీరు 98490 సారీ 9849966500 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆ సర్వీస్ అయితే తీసుకోవచ్చు. ఇక న్యూస్లోకి వెళ్తే మనం డైరెక్ట్గా తొలి విడతలో బీటెక్లో చేరింది 60,300 మంది మాత్రమే అని చెప్పేసి మనకి న్యూస్ అయితే తెలుస్తుంది. నిన్న నైట్ వరకు ఎవరెవరైతే రిపోర్టింగ్ చేశారో ఆ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి ఈ స్టేటస్ అయితే వచ్చిందనమాట, స్టాటిస్టిక్స్. సో, మొత్తంగా మనకి 88,000 సీట్లు 88,053 సీట్లు ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. అయితే ఆప్షన్స్ పెట్టుకున్నది మాత్రం ఇక్కడ చూడండి. ఆప్షన్స్ పెట్టుకున్నది 88,510 మంది ఆప్షన్స్ పెట్టుకున్నారు. దాంట్లో నుంచి సీటు అలాట్ అయింది మాత్రం 79,891 మెంబర్స్కి మాత్రమే సీట్ అలాట్ అయింది. అయితే మరి దాంట్లో నుంచి ఎంతమంది రిపోర్ట్ చేశారు? 79,000 మొత్తం రిపోర్ట్ చేశారంటే లేదు. ఓన్లీ 60,300 క్యాండిడేట్స్ మాత్రమే నిన్నటి వరకు రిపోర్టింగ్ చేయడం జరిగిందనమాట. ఇక రిపోర్ట్ చేయని వాళ్ళు ఎంతమంది, నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 20,000 క్యాండిడేట్స్ ఉన్నారు. 19,591 క్యాండిడేట్స్. ఓకే, దగ్గర దగ్గర 20,000 మంది అనుకోండి. సో, మరి అన్ని సీట్లు ఇంకా ఇప్పుడు మిగిలిపోయినట్లే, మళ్ళీ అంటే మళ్ళీ వేకెంట్ అయినట్లే. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ కావాలన్నా కూడా ఆ సీట్ అయితే రాదు. ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళకి ఆ సీట్ రాదు. వాళ్ళు కావాలనే వదిలేసుకున్నారు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ కాలేజీలో చేయమనుకున్న వాళ్ళంతా వదిలేసుకున్నారు. మరి అవి ఎలాంటి కాలేజీలు ఉంటాయి ఏంటి అనేది మనకైతే ఇంకా తెలియదు. సో, దాని తర్వాత మనకి వేకెంట్ సీట్స్ అంటే అసలు ఫస్ట్ ఫేజ్లో 88,510 మంది ఆప్షన్స్ పెట్టుకుంటే అసలు సీట్ రాకుండా మిగిలిపోయిన సీట్లు 88,053 సీట్లలో మిగిలిపోయిన సీట్లు 8,162 సీట్లు అసలు ఫిల్లే కాలేదంటే ఎవరు ఆప్షన్స్ పెట్టుకోలేదు. పెట్టుకున్న కొన్ని రాలేదనమాట. సో, ఆ విధంగా మనకి వేకెంట్ సీట్స్ అయితే 8,162 అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు మిగిలిపోయినవి అంటే ఇప్పుడు రిపోర్టింగ్ చేయకుండా మిగిలిపోయినవి 19,591 అండ్ అసలు అలాటే కాని సీట్లు 8,162, 8,162. సో, మొత్తం ఇప్పుడు మనకు యాజ్ పర్ ఈ స్టాటిస్టిక్స్ మిగిలిపోయిన అంటే వేకెంట్గా ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అని అంటే ఆల్మోస్ట్ 27,753 సీట్స్ వేకెంట్ ఉన్నాయన్నమాట. ఏది ఈ ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ తర్వాత 27,753 సీట్లు అయితే ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు మనకి యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ 2026-27కి ఏఐసిటి ఆల్రెడీ ఒక 15,000 బీటెక్ సీట్లు అప్రూవ్ చేయడం జరిగింది. సో, మరి ఆ అప్రూవ్ చేసిన సీట్లు మరి ఫస్ట్ ఫేజ్లోనైతే మనకు యాడ్ చేయలేదు. సో, దానిపైన ఈరోజు మనకి సీఎంతోని
మీటింగ్ అయితే ఒకటి ఉందంట. ఆ మీటింగ్ అయిన తర్వాత వాటిపైన నిర్ణయం తీసుకొని వాటిని సెకండ్ ఫేజ్‌లో యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో, సెకండ్ ఫేజ్ మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి అనంటే ఇంతకుముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ అది చేసుకోలేదో వాళ్ళు రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా లాగిన్ చేసుకొని 18థ్ రోజు లేదా 19థ్ రోజు మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇంతకుముందు అసలు రిజిస్ట్రేషన్ చేయలేదు. అది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీకు లాగిన్ ఐడీ వస్తుంది. సో దట్ మీరు 18థ్ అండ్ 19థ్ 2 డేస్‌లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ 15,000 అప్రూవ్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో బై ఏఐసిటి 15,000లో మరి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు మీటింగ్ తర్వాత ఎన్ని సీట్లకి ఓకే చేస్తుంది అనేది ఇంకా తెలియదు. అప్రాక్సిమేట్‌గా అయితే ఒక 4,000-5,000 సీట్లు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో, మరి 15,000, 4,000, 5,000, 4,000 కంటే ఎక్కువ ఏమైనా ఇస్తారా? లేదనంటే 5,000 వచ్చినా కూడా ఒకవేళ మనకి ఇప్పుడు 27,700 అంటే ఇది ఒక 28,000 అనుకుందాము. ఇంకొక 5,000 వచ్చాయనుకుంటే ఆల్మోస్ట్ మనకి 33,000 సీట్లు వేకెంట్ ఉన్నట్లు అవుతుంది. లేదు ఈ 15,000లో ఒక 10,000 వచ్చాయి అని అంటే 37,000 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అవుతుంది. సో, మరి ఇందులో ఏ కాలేజీల్లో, ఏ బ్రాంచుల్లో సీట్లు ఎన్నెన్ని పెరుగుతున్నాయి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము రాబోయే వీడియోస్లో తప్పకుండా మాట్లాడుకుందాము. సో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. అండ్ మీకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడము ప్రాసెస్ ప్రకారంగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా మీకు పెట్టడం తెలియకపోతే మీరు తప్పకుండా మా హెల్ప్ అయితే తీసుకోవచ్చు. మీకు కరెక్ట్గా ప్రాపర్గా అండ్ మీ యొక్క ఇన్పుట్స్ తీసుకొని అండ్ ప్రీవియస్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ యొక్క డేటా చూసి అసలు క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి, అసలు మనకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, వస్తే ఎటువంటివి రావచ్చు, వాటిని ఎలా ఏ ఆర్డర్లో పెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా మీతో డిస్కస్ చేసి మీకు ఆప్షన్స్ మేమే పెడతాం కాబట్టి మీరు తప్పకుండా మా సర్వీసెస్ అయితే తీసుకోవచ్చు. ఇది పెయిడ్ సర్వీసు. సో, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.